భారతదేశాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు వస్తూ ఉంటారు. తాజ్ మహల్ సౌందర్యం, అయోధ్య మందిరం, తిరుమల దేవుడి వైభవం, రామేశ్వరం, హైదరాబాద్, రాజస్థాన్ కోటలు, కాశ్మీర్ అందాలు, ఇలా ఒక్కో ప్రాంతానికి కొంతమంది అభిమానులు ఉంటారు. అయితే లడాఖ్లోని 4 గ్రామాలకు ప్రత్యేకంగా యూరోపియన్ మహిళలు వస్తుంటారనే విషయం తెలుసా? అంతేకాదు, ఇక్కడి ఆర్యన్ తెగకు చెందిన పురుషుల కోసం వస్తుంటారట. వీరితో కలయికలో పాల్గొని ప్రెగ్నెన్సీ దాల్చాలనే కోరికతో యూరోపియన్ మహిళలు వస్తుంటారని కొన్నేళ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఓ మహిళ చేసిన పోస్ట్ కారణంగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. నిజంగా ప్రెగ్నెన్సీ కోసం యూరోపియన్ మహిళలు భారత్లోని ఈ మారుమూల గ్రామాలకు వస్తున్నారా? నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో ఇలాంటి ఒక గ్రామం ఉందని తెలుసా? యూరోపియన్ మహిళలు ఇక్కడికి ప్రెగ్నెన్సీ కోసం వస్తారు అని పేర్కొంటూ ఎక్స్లో కట్టప్ప అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక వీడియోను షేర్ చేశారు. యూరప్ నుంచి మహిళలు ఆర్యన్ వ్యాలీ గ్రామానికి గర్భం దాల్చడానికి వస్తారని ఈ వీడియోలో మహిళ చెబుతోంది. ఆర్యన్ జాతి వారసులుగా చెబుతున్న ఇక్కడి ప్రజలు చాలా అందంగా, బలంగా ఉంటారు. ఎత్తు, పొడుగు బాగుంటారు. అందుకే కొంతమంది విదేశీ మహిళలు తమ బిడ్డను యోధుడిగా పెంచుకోవాలని భావించి ఇక్కడికి వచ్చి ఇక్కడి పురుషులతో గర్భం దాల్చుతారు. గర్భం దాల్చిన తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్ళిపోతారు. అందువల్ల ఆర్యన్ వ్యాలీ గ్రామం ప్రెగ్నెన్సీ టూరిజం కేంద్రంగా పేరు పొందింది అని ఆ మహిళ పేర్కొంది. ఎక్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పలువురు యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు. दोस्तों क्या आप जानते हैं कि हमारे देश में एक ऐसा गांव है जहां आकर विदेशी महिलाएं प्रेग्नेंट होना चाहती हैं। कारगिल से 70 किलोमीटर दूर स्थित आर्यन वैली विलेज में यूरोप से महिलाएं घूमने नहीं बल्कि यहां के मर्दों से खुद को प्रेग्नेंट करवाने के लिए आती हैं। आइए आपको इस खबर की डिटेल बताते हैं। लद्दाख के आर्यन वैली में ब्रोकपा जनजाति के लोग रहते हैं। देखिए, इनको लेकर कहा जाता है कि ये लोग अलेक्जेंडर द ग्रेट, सिकंदर महान की सेना के वंशज हैं। इतना ही नहीं, दावा यह भी किया जाता है कि दुनिया के बचे हुए आखिरी शुद्ध आर्य हैं। अलेक्जेंडर द ग्रेट जब हारने के बाद भारत से जा रहा था तो उसकी सेना का कुछ हिस्सा भारत में रह गया था। ऐसा माना जाता है कि अलेक्जेंडर द ग्रेट के वंशज इस गांव में रह रहे हैं। अब यूरोप की महिलाएं अलेक्जेंडर द ग्रेट के सैनिकों के जैसे बच्चे की चाह के लिए इस गांव में आती हैं। यहां वो आकर यहां के पुरुषों के साथ इस उम्मीद से संबंध बनाती हैं ताकि उनके बच्चे भी सैनिकों की तरह लंबी कदकाठी, नीली आंखों वाले मजबूत शरीर के हों। वहीं इसके बदले यूरोपियन महिलाएं यहां के मर्दों को पैसे भी देती हैं। काम पूरा हो जाने के बाद ये महिलाएं यहां से वापस अपने देश लौट जाती हैं। ये सारी चीजें इतनी समय से यहां चल रही हैं दोस्तों कि आज के समय में यहां के लोगों के लिए बिजनेस की तरह हो गया है। हालांकि ब्रोकपा दावा करते हैं कि वो आर्य के वंशज हैं, लेकिन इसका कोई प्रमाण नहीं है। लेकिन अपनी कदकाठी, शारीरिक बनावट, कुछ कहानियों, लोक कथाओं के आधार पर वो शुद्ध आर्य होने का दावा करते हैं। कमेंट करके जरूर बताइएगा ये जानकारी कैसी लगी आपको, और क्या आप भी इस गांव में घूमने जाने के इच्छुक हैं? बताइए। వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు కాంచన్ డోగ్రా నేగి అని. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తరచూ ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారని సజెక్ టీం గుర్తించింది. ఆమె వాదనలో వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రెగ్నెన్సీ టూరిజం లడాఖ్ కీవర్డ్తో సెర్చ్ చేయగా ఇంటర్నెట్లో ఈ అంశానికి సంబంధించిన పలు కథనాలు, వీడియోలు, డాక్యుమెంటరీలను గుర్తించాం. వాటిలో పేర్కొన్న కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాశ్మీర్, లడాఖ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సాధారణంగా టిబెట్, మంగోలియన్ లుక్తో కనిపిస్తారు. కానీ ఆర్యన్ గ్రామాలుగా చెబుతున్న 4 గ్రామాల ప్రజలు మాత్రం వీరికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ తెగలో పురుషులు 6 అడుగులకు తగ్గకుండా ఎత్తు ఉంటారు. చక్కని శరీర సౌష్ఠవం, అందం వీరిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇక ఈ తెగకు చెందిన అమ్మాయిలైతే చూసేందుకు 2 కళ్ళు చాలవు, అంత అందంగా ఉన్నారు. కార్గిల్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఈ 4 గ్రామాలు ఉన్నాయి. దాహ్, హను, దార్చిక్, గార్కోన్ ఈ 4 గ్రామాల్లో బ్రోక్పా తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామాలు నియంత్రణ రేఖకు సమీపంగా ఉంటాయి. వీటికి సమీపంగా సింధు నది ప్రవహిస్తోంది. కొండ కోనలు, ప్రవాహాలతో ఈ ప్రాంతం ముగ్ధ మనోహరంగా ఉందని పలువురు సందర్శకులు, యూట్యూబర్లు పేర్కొన్నారు. ఈ
4 గ్రామాల్లో కలిపి బ్రోక్పా తెగకు చెందిన ప్రజలు సుమారు 2500 మంది ఉన్నారు. ప్రపంచాన్ని జయించాలనే సంకల్పంతో బయలుదేరిన అలెగ్జాండర్ ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ భారత్పై దండయాత్రకు వచ్చాడు. సింధు లోయ వరకు రాగానే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో భారత్ను జయించాలనే కోరిక తీరకుండానే వెనుతిరిగాడు. మార్గమధ్యంలోనే మరణించాడు. అలెగ్జాండర్ వెంట వచ్చిన సైన్యంలో కొంతమంది లడఖ్ ప్రాంతంలోనే ఉండిపోయారని చరిత్రకారుల అభిప్రాయం. ప్రస్తుతం సింధు లోయలోని ఈ 4 గ్రామాల్లో నివసిస్తున్న వారు వీరి వారసులేనని భావిస్తున్నారు. ఈ బ్రోక్పా తెగవాళ్లే ఆర్యన్ జాతికి చెందిన చివరి వాళ్ళని జర్మనీలో ప్రచారంలో ఉంది. ఇక్కడి పురుషులతో కలయికలో పాల్గొని గర్భం దాలిస్తే తమకు కూడా ఆర్యన్ లక్షణాలు గల సంతానం కలుగుతుందని భావించి జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎప్పుడో కొన్నేళ్ల కిందట 2 విదేశీ మహిళలు వచ్చారని, ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భం దాల్చారని ఈ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక్కడ ఇదంతా గోప్యంగా జరిగే వ్యవహారమని, బయటికి చెప్పుకునేందుకు ఇక్కడి వారు ఆసక్తి చూపరని మరికొందరి వాదన. ఇక్కడి వారు చాలా పురాతన ఇళ్లలో నివాసముంటున్నారు. పర్యాటకులు కొన్ని రోజుల పాటు బస చేసేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. కొంతమంది విదేశీ మహిళలు వారం నుంచి 10 రోజుల పాటు ఇక్కడ బస చేసిన ఘటనలు ఉన్నాయి. పర్యాటకులకు భోజనం అందించేందుకు 1-2 హోటళ్లు, అందులోనే గదులు అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఫేస్బుక్లో 2018 మే 13న ఇండియా టుడే ప్రచురించిన వీడియోలో రిపోర్టర్ అష్రఫ్ వాణి అడిగిన ప్రశ్నకు ఒక స్థానిక వ్యక్తి బదులిస్తూ, ఒక యువతి 1-2 సార్లు విదేశాల నుంచి వచ్చింది, నేను నా కళ్లతో చూశాను అని చెప్పాడు. ఈ గ్రామాలకు చెందిన మహిళలు వ్యవసాయ పనులు చేస్తారు. మగవాళ్లు ఇండియన్ ఆర్మీ క్యాంపుల వద్ద వివిధ పనులు చేసుకుంటూ సంపాదిస్తారు. మేకలను పెంచుకుంటారు, మేక పాలను తాగుతారు. ప్రకృతి ఒడిలో పండించిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఇక్కడ యాపిల్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. బ్రోక్పా తెగ ప్రజలు తమ తలపై పూలను ప్రత్యేక పద్ధతిలో అలంకరించుకుంటారు. ఇక్కడ లభించే కొన్ని రకాల పుష్పాలు కొన్ని రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి. ఇక్కడ నివసిస్తున్న వారు చివరి ఆర్యన్లేనా? ప్రెగ్నెన్సీ టూరిజం నిజమేనా అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది పరిశోధనలు చేశారు. శ్రీనగర్లోని కాశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మంజూర్ అహ్మద్ ఖాన్ బ్రోక్పా తెగకు చెందిన ప్రజలపై ఏడాది పాటు అధ్యయనం చేశారు. దీనికి ప్రెగ్నెన్సీ టూరిజం అని పేరు పెట్టింది మీడియా వర్గాలే. ప్రెగ్నెన్సీ పర్యాటకంపై పలువురు డాక్యుమెంటరీలు చేశారు. ముఖ్యంగా జర్మన్ మహిళలు బ్రోక్పా తెగకు చెందిన పురుషుల సాయంతో గర్భం దాల్చడానికి ఇక్కడికి వచ్చారని చెప్పారు. అయితే 2006 తర్వాత అలాంటి ఘటనలేవీ వెలుగులోకి రాలేదని తెలిపారు. విదేశీ మహిళలు లడఖ్లోని ఆర్యన్ లోయ గ్రామాలకు ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారనే వాదన పూర్తిగా నిజం కాదు. అలాగని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇదొక సున్నితమైన అంశం. దీన్ని బహిరంగంగా చెప్పుకునేందుకు ఇక్కడి వారు ఆసక్తి కనబరచలేదు. 2006కు ముందు కొంతమంది యూరోపియన్ మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడికి వచ్చిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. కొన్ని ఘటనలు ఉంటే ఉండవచ్చు, కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనేది మాత్రం చాలా పెద్ద మాట.